హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో దొరల రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించినటువంటి చాకలి ఐలమ్మ గురించి తెలుసుకుందాం. అసలు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా ఎలా మారిందనేది, అదేవిధంగా ఆమె యొక్క జీవితం ఎలా సాగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన ఉద్యమకారిణి, వీరవనిత, తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి. చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26న ఓరుగల్లు మల్లమ్మ సాయిలకు 4వ సంతానంగా జన్మించింది. వీరిది వెనుకబడిన కుటుంబం. చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. ఈ భూమి నాది, పండించిన పంట నాది, తీసుకెళ్ళడానికి దొరెవ్వడు, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో అగ్ని రగిల్చిన తెలంగాణ రైతాంగ విప్లవాన్ని చాకలి ఐలమ్మ. అసలు పోరాటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆనాటి కాలంలో మక్తేదారు అయినటువంటి ఉత్తమరాజు కొండలరావు దగ్గర ఐలమ్మ వ్యవసాయం కోసం 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. మక్తేదారు ఉత్తమరాజు కొండలరావు, అతని యొక్క తల్లి జయప్రద అయినటువంటి ఐలమ్మకు భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ భూమిలో 4 ఎకరాలు సాగు చేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్కి ఐలమ్మ కుటుంబానికి విరోధాలు ఏర్పడింది. ఆ విరోధంతో పోలీస్ పటేల్ ఐలమ్మతో తన కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేశాడు. అప్పుడు పనిచేయడానికి ఐలమ్మ ఒప్పుకోలేదు. పోలీస్ పటేల్ పట్వారిని అడిగాడు. అప్పుడు పట్వారి కూడా ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీలో చేరిందని విష్ణూర్ దేశ్ముఖ్ రాపాగా రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఐలమ్మ కుటుంబాన్ని కేసులో ఇరికించారు. అయినప్పటికీ తీర్పు ఐలమ్మకు ఫేవర్గా వచ్చింది. అప్పుడు దేశ్ముఖ్ ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని అనుకొని పోలీస్ పటేల్ సహాయంతో ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. ఐలమ్మ ఇంటిని తగలబెట్టారు, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు, ఇంటిని కూల్చారు. అయినప్పటికీ ఐలమ్మ తన ధైర్యాన్ని కోల్పోలేదు. అప్పుడు ఐలమ్మ, ఈ దొరగాడు ఇంతకంటే ఏం చేయగలడు అని అనుకుంది. నీ దొరగాడు ఏం చేస్తాడ్రా అని ధైర్యంతో రోకలి బండ చేత తీసుకొని తరిమి కొట్టింది. ఐలమ్మ పోరాటం భూపోరాటంగా మారి దొర ఇంటిపై దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే భూమిని లాక్కొని ప్రజలకు పంచారు. ఈ విధంగా పోరాటం సాగించినటువంటి చిట్యాల ఐలమ్మ అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 10, 1985న మరణించారు. ఆమె చేసినటువంటి పోరాటాల ఫలితంగా పాలకుర్తిలో ఆమె యొక్క స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణం చేశారు.